ఇవాళ అరటికాయ వేపుడు వేసుకుందాం. ఉల్లిపాయతో వేసుకోవచ్చు, ఉల్లిపాయ లేకుండా కూడా వేసుకోవచ్చు. సో ముందుగా మన అవకాడో ఆయిల్ వేసేసుకుంటున్నాం. పెనం వేడెక్కింది. ఇట్లా ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి అరటికాయ ఫ్రైకి. ఇది అరటికాయల్ని సగానికి కోసి మైక్రోవేవ్ గిన్నెలో ఒక 8 minutes బాయిల్ చేస్తే ఉడుకుతాయి అన్నమాట. తర్వాత తొక్క తీసి ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్గా కోసుకున్నాం. ఇప్పుడు నూనె బాగా కాగిపోయిందండి. ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, తెలుగు తిరగమాత పెట్టి వేసేస్తున్నాం. బాగా కాగిపోయిందండి. నూనె చిట్టపట్టలు అడిగే అంతా నా మూట పడిపోతాను. అది ఎందుకు జరిగిందంటే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి అల్లం. ఈ అల్లం నేను ఏం చేస్తానంటే ఒకసారి ఎక్కువ కొనేసుకుని చక్కగా ఫుడ్ ప్రాసెసర్లో వేసేసి ఇలా చిన్నగా తినేసుకుని ఫ్రీజర్లో పెట్టేస్తాను అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా కొడితే అల్లం వస్తుంది. అది అలా ఉండడం వల్ల ఇప్పుడు ఈ కాగిపోయిన నూనెలో వేయటం వల్ల కొద్దిగా తేలింది. కానీ ఎప్పుడు చూసినా అల్లం కుళ్ళిపోతూ ఉంటుంది కదా, బూజు పట్టేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. నాకు ఆ సమస్య లేదన్నమాట. ఇప్పుడు చక్కగా సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. చూసారా, నేను కోయలేదండి, మా వారు కోసి పెట్టారు. ఎంత చక్కగా కోసి పెట్టారు. లాస్ట్ వీడియోలో కాలు ఇరిగిందని చెప్పాను కదా, ఇంకా దాని మీదే ఉన్నాను. అందుకని దాన్ని కోసి పెడితే నేను వంట చేస్తాను. ఇప్పుడు యాజ్ యూజువల్ దీంట్లో మనం కొద్దిగా ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాం. అదిగోండి ఉప్పు. చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. వైడ్ ప్యాన్ కదా, సమానంగా ఎగుతాయి అన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసి పొయ్యి 3 or 4 నెంబర్లో పెట్టుకుంటాను. నేను 3లో ఉంచాను. ఒక 5 minutes ఆగొచ్చి చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, మూత తీసాను. చక్కగా ఆల్రెడీ మెత్తబడినాయి. ట్రాన్స్లూసెంట్ అంటారు. పింక్గానే ఉన్నాయి. బ్రౌన్గా అయిపోకూడదు, ఎందుకంటే కూర అయ్యేసరికి యాక్చువల్లీ నల్లబడిపోద్ది అనమాట. ఇందులో ఉల్లిపాయలో అరటికాయ వేపుతోనే రుచి. ఇంకొక 2 నిమిషాలు వేపుకున్నాం. చూడండి, ఇవి 3 ఉడకబెట్టిన అరటికాయలు అనమాట. సో ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉల్లిపాయ పడుతుంది. ఇప్పుడు మనం అరటికాయలు వేసేస్తాం. నాకైతే అరటికాయ కూర చాలా ఇష్టం అండి. కరెక్ట్గా చేస్తే అసలు చాలా బాగుంటుంది. ఇంకా బ్రాహ్మిన్స్ కొంతమంది ఆవ పట్టిన అరటికాయ అని చేస్తారు. నాకు తెలియదు అది ఎలా చేయాలో, కానీ భలే ఉంటుందండి టేస్ట్. దీంట్లో మీకు కావాలంటే నానబెట్టి ఉడకబెట్టుకున్న నల్ల శనగలు, పెసలు, తెల్ల శనగలు కూడా వేసుకోవచ్చు. ఇంకా హెల్దీగా ఉండాలి. ఇప్పుడు అరటికాయకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుందండి కూర, అందుకనే ఇంకొంచెం వేస్తాను.
అలాగే జీలకర్ర పొడి వేస్తున్నానండి, సరిపడా టేస్ట్. చిన్న స్పూన్. ఇంట్లో చేసుకుందేనండి. జీలకర్రని డ్రై రోస్ట్ చేసి కాస్త వాసన వచ్చేదాకా ఆరిపోయినాక పొడి చేసుకోండి. మూత వేసి టైట్గా డబ్బాలో పెట్టండి. చక్కగా సంవత్సరం అయినా ఉంటుంది, ఏమవుతుంది. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తాం. పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటుందండి. అరటికాయలో చాలా వేసాను, మరీ మంట ఎక్కువ అవ్వకుండా ఇదిగో ఈ చిన్న స్పూన్ కారం వేస్తాను. ఇప్పుడు మన అమెరికన్ పొయ్యి మీద మళ్ళీ నెంబర్ 3 కానీ సిమ్ కన్నా కొద్దిగా ఎక్కువలో కానీ పెట్టుకుని నేను మీద మూత వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఆ సిమ్లో నెంబర్ 3 కన్నా సిమ్ కన్నా కొద్దిగా పైన మీద పెట్టుకుని 10 నిమిషాలు మనం అసలు చూడక్కర్లేదు. నేను 10 నిమిషాలు అయినాక మళ్ళీ వస్తాను. ఇప్పుడు చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు ఆవిరొచ్చి చక్కగా కూర మంచిగా మిక్స్ అయ్యి మంచిగా ఎక్కుతుంది. అడగండి, వాసన అయితే మంచిగా గుమగుమలాడుతుంది. మన మెయిన్ గోల్ ఏంటంటేనండి, కిచెన్లో అరగంట కన్నా ఉండకూడదు అంతే. అటు ఇంట్లో వంట చేసి పెట్టాలి, హెల్దీగాను చేసి పెట్టాలి, కానీ అరగంట కన్నా ఉండకూడదు. నేను పక్కన రసం పెట్టేసాను అనుకోండి, ఎంతసేపు అయిపోయింది, ½ అన్ అవర్లో అటుకే కూర రసం అయిపోయింది, చాలు ఫ్రెష్ ఒక పూట. బాగుందండి కూర. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, యాక్చువల్లీ కొత్తిమీర కన్నా ముందు మీకు ఇది చూపించాలి. ఇదిగోండి, ఆవాలు మెంతులు కలిపి పొడి చేసుకుంటాను. కాలీఫ్లవర్ కూరలో, ఇలా అరటికాయ కూరలో భలే టేస్ట్. 1 స్పూను మెంతులు అనుకోండి, 5 స్పూన్ల ఆవాలు రోస్ట్ చేసుకుని, రైస్ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అది కొద్దిగా వేద్దాం, చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఇలా పెట్టుకున్నాను చూడండి. అలానే అరటికాయ కూరలో కొత్తిమీర మంచి టేస్ట్. ఈ టైంలోనే మీకు కావాలంటే పచ్చి కొబ్బరి 1 స్పూన్ వేసుకోవచ్చు. నాకైతే అల్లం పడితే కానీ అరటికాయ కూర నచ్చదండి. వెల్లుల్లిపాయ వేయలేదు చూసారా, ఓన్లీ అల్లం, తురిమేసిన అల్లం. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసి, చూసారా గుమ్మగుమ్మలాడే అరటికాయ వేపుడు రెడీ. మా పిల్లలు కూడా తింటారండి, ఏం పేచీ పెట్టకుండా. ఇప్పుడు మూత వేసేసుకుందాం. ఆ మసాలాలన్నీ మళ్ళీ ఆ పొయ్యి వేడికి చక్కగా ఎగిరిపోతాయండి. దీన్ని హ్యాపీగా వేడివేడిగా అన్నంతో తినేయండి. కట్టేస్తున్నాం. బాయ్.